ఎదుటివాడు మంచివాడిగా కనబడతాడు ఎవడికి? మంచివాడైన వాడికి. మంచివాడికి మంచివాడిని అర్థం అలా కాదు. సత్యం ఏమిటంటే వీడు మంచివాడైతే అందరిలోనూ మంచివాడు కనుక అందరిలోనూ ఏ దోషాలు కనబడవు. వీళ్ళలో దోషాలు ఉన్నాయంటే అవతల ఉన్నటువంటి దోషాలే కనబడతాయి. అది రహస్యం. మనకు అవతల వాళ్ళ డిఫెక్ట్స్ కనబడుతున్నాయండి. ఎందుకు కనబడుతుందంటే వీళ్ళు డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంక అందుకని సత్యం దాన్ని ఏమి మనం చెరిపేయలేము. ఏమి కాంప్రమైజ్ లేదు వీటిల్లో. ధర్మం అది. అది సత్యం ధర్మం అంటే అట్లా ఉంటాయి. అవతల వల్ల చెడు కనబడింది అందంటే అర్థం ఆ ప్రమాణంలో మనలో చెడు ఉందన్నమాట. ప్రమాణం కనబడుతుంది, లేని వాడికి కనబడదు. ఎలాగా అంటే జరుపుకోవాలి. వీడు కనబడిందే ఎక్కడను, ఎందుకు కనబడలేదు? వీడు అలాంటి వాడు.